స్త్రీమూర్తి. నవమాసాలు మోసి తన మరణపు అంచుల వరకు వెళ్ళి ఈ ప్రపంచానికి ఒక కొత్త జీవిని అందిస్తుంది అమ్మ. అమ్మ అమ్మ నాకు కథ చెప్పవా? నేను ఇప్పుడు కథ చెప్పలేను, నాకు అంత తీరిక లేదు. పోయి మీ నాన్నగారు అడగండి తల్లి, నాకు వంటింట్లో చాలా పనులు ఉన్నాయి. నాకు కథ చెప్పవా? తల్లి, నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను కదమ్మా, బయటికి వెళ్ళి ఆడుకోండి. మీరు ఎప్పుడూ కథలు చెప్పరు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. నాన్నమ్మ నాకు కథ చెప్పవా? నా బంగారు తల్లి, నా బంగారు కొండ. అలాగేనమ్మా, రండి, మీకు బోల్డెని కథలు చెప్తాను. నేను చెప్పిన విషయం మీరు ఆలోచించారా? ఏ విషయం ప్రభా? నేను ఆఫీస్ పనులను మర్చిపోయాను. మీకెక్కడ తీరుకుంటుంది? రండి, సీఎం కైనా తీరుకుంటుందేమో కానీ ఈయన గారికి అసలు తీరికే ఉండదు. అదేనండి, మీ అమ్మగారిని వృద్ధాశ్రమంలో చేర్పిద్దాం అనుకున్నాం కదా. నాక వంటింట్లో పని ఎక్కువండి, అత్తగారిని చూసుకోలేకపోతున్నాను. అదే విషయం మీకు ఎన్నిసార్లు చెప్పను? ఆ విషయం గురించి నేను ఇంకా ఆలోచించలేదు ప్రభా. వెంటనే వృద్ధాశ్రమానికి ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేయకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ప్రభా, ఒక్క నిమిషం ఆగవే. దీని పేరు ప్రభావతి. ఇది లేకపోతే నా పని అధోగతి. హలో, ఆనందనే వృద్ధాశ్రమా అండి? మేము ఒక ముసలాలను మీ ఆశ్రమంలో చేర్చాలనుకుంటున్నాం. మమ్మల్ని ఎప్పుడక్కడికి రమ్మంటారు? సరేనండి, రేపు ఉదయం వస్తాము. అమ్మయ్య, కోసం మాట్లాడిన విషయాలన్నీ నేను విన్నాను. నాన్నమ్మని ఎక్కడికి పంపించాలనుకుంటున్నారు? తల్లి, నాన్నమ్మ వయసు నేను పడుతుంది కదా నాన్న, అందుకే వృద్ధాశ్రమంలో చేర్పిస్తే వాళ్ళని మంచిగా చూసుకుంటారని అక్కడ పంపిస్తున్నాం. నాన్నగారు, మీకు ఒక ప్రశ్న అడగొచ్చా? అడుగు తల్లి. చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రులనే మీరు ఇలా చూసుకోలేకపోతున్నారు, ఇంకా వృద్ధాశ్రమం చూసుకుంటున్నారని మీరు ఎలా అనుకుంటున్నారు? మీకు కనిపించగల ఒక సంఘటన చూపిస్తాను, రండి. నేను ఈరోజు ఈ ఆశ్రమంలో ఉండే పెద్దవాళ్ళ ఆవేదన తెలపడానికి వచ్చాము. నవమాసాలు మోసి కని పెంచి పెద్దవాళ్ళని చేసి గొప్ప ప్రయోజకులుగా చేసిన మన తల్లిదండ్రుల్ని జీవిత చివరి దశలో ఎంతమంది పిల్లలు సరిగ్గా చూసుకుంటున్నారో మీకు తెలుసా? జీవిత చివరి దశలో పిల్లలు ప్రేమ లేక పట్టే అన్నం కోసం మనవాళ్ళు మనవరాళ్ళ ప్రేమానురాగాల కోసం నిర్భాగ్యంతో ఎదురు చూస్తున్న పెద్దవాళ్ళు ఎంతమందో మీకు తెలుసా? ప్రస్తుతం మనం ఆనందనిలయం ఆశ్రమంలో ఉన్నాం. ఇందులో ఉన్న పెద్దవాళ్ళ సాధన బాధలేంటో వాళ్ళ మాటల్లోనే విందాం. తాతగారు, మీ పేరేంటి? మీరు ఈ ఆశ్రమంలో ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? మీరు పడే కష్టాలేంటి? నా పేరు కృష్ణయ్య అమ్మ. నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. నేను ఒక టాపీ వేస్తున్నమ్మా. నేను నా పిల్లలను రెక్కలు ముక్కలు చేసుకొని పెద్ద చదువులు చదివించాను, కానీ వాళ్ళకు నేను ఇప్పుడు భారమైపోయానమ్మా. ఇది నా పరిస్థితి. బామ్మగారు, మీరు ఈ ఆశ్రమంలోని ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? మీరు పడే కష్టాలేంటి? నా పేరు లక్ష్మమ్మ. పొద్దుస్తమానం పొలంలో పనిచేసి ఎంతో కష్టపడి నా పిల్లల్ని పెద్ద చేశాను. ఇప్పుడు వారికి రెక్కలు వచ్చి ఈ తల్లి వద్దకన్నా పిల్లలు. ఈమెను చూసారా? కొన్ని రోజుల క్రితం వీళ్ళ పిల్లలు ఈ ఆశ్రమంలో విడిచారు. ఈమె కళ్ళల్లో ఉండే ఆవేదన, ఆ మాతృమూర్తి యొక్క అన్వేషణ, ఈమె చూపులు ఆ ఆశ్రయం గేటు వైపే. కలిసి లేని కుటుంబం చల్లగా ఉండండి.
కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం. అయినటువంటి ప్రధాన ఉపాధ్యాయుడైన ఫాదర్ బాలకుమార్ గారికి శతసహస్ర నమస్సుమాంజలు అర్పిస్తున్నాము. గుడులు కట్టకపోయినా పర్వాలేదు, కానీ గుడుల ముందు కూర్చునే దీనావస్థని కల్పించకుండా మనమందరం మన తల్లిదండ్రుల్ని నడియాడే దేవుళ్ళగా భావించి మన ఇంట్లో వారికి సేవ చేద్దాం. 10 మందికి ఆదర్శంగా నిలుద్దాం. Today we have witnessed an eye-opening reality of respecting our own parents. Every day we make pledge in our school, either it is in English, Hindi or Telugu. But we also promise in every pledge that we respect our elders, parents, teachers, animals, and respecting all these brings us joy and happiness. When you go back to your class, open your diary page number 9 and read the pledge that we recite in every assembly. But very often it only recites or remains in the books, but we don't practice what we are taking the pledge. Today the reality is very challenging to respect our parents. Very often we pause a question to them, what did you do to me? If we sit back and reflect, from the very beginning of our birth till today, they have done so many things. They sacrificed sleepless nights when we were sick. They have washed us, bathed us, they fed us, and even today, they take care of us. You just reflect how you became once you go back to your house after school hours. Some of your parents may be eagerly waiting to receive you at bus stations or village posts. They receive it with a lot of joy. Once you go back to your house, they prepare the snacks and give to you. Sometimes we don't even take out or remove our slippers or sandals or shoes. It is they who volunteer to remove them, to wash them, to keep in a proper place, to wash our carriage boxes, to keep our bags in one side.